కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ ఇంట్లో అయినా వేసుకోవచ్చు, టెంపుల్కి అట్లా వెళ్ళేటప్పుడు పూజలో కూర్చున్నప్పుడు అంతా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి కదా అని చెప్పేసి కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ట్రై చేద్దాం అనిపించింది. దట్ టు ఇన్ అఫోర్డబుల్ ప్రైస్. అన్నీ అరౌండ్ 1000 ఉంటే ఒక 1200 to 1300 మధ్యలోనే ఉంటాయన్నమాట. దానికంటే ఎక్కువ కాస్ట్వి తీసుకోలేదు, ఎందుకంటే కొంచెం ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటాను కదా, మరీ ఎక్కువ అవసరం లేదు అని చెప్పేసి. దట్టు ఒక 3-4 మంత్స్కి ఒకసారి మొత్తం నా వార్డ్రోబ్ అంతా నేను క్లియర్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు ఉండేది ఇక్కడ స్టూడియో రూమ్లో ఒకటే కదా. సో ఎక్కువ పైలప్ అయిపోయినా, లేదంటే నాకు ఏమైనా అవసరం లేదనిపించే బట్టలు కూడా మా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి చాలా పైల్ ఆఫ్ సెట్స్ డొనేషన్స్ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో అందుకే ఊరికి ఎందుకు ఎక్కువ కాస్ట్ పెట్టడం, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు నేను డెఫినెట్లీ కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకుంటాను. కానీ నేను రెగ్యులర్గా వేసుకోవడానికి కాబట్టి అఫోర్డబుల్ ప్రైస్ అనేది తీసుకున్నాను. బట్ క్వాలిటీ బాగుంటే మాత్రమే చూపిస్తాను గైస్. పర్సనల్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ ఆర్ ఎనీథింగ్. నేను పర్సనల్గా అమెజాన్లో పర్చేస్ చేసిన డ్రెస్సెస్ మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కుర్తీ సెట్. ఇది ఇంకా నేను వేసుకోలేదు, వేసుకొని చూపిస్తాను. అండ్ నాకు నచ్చినవి మాత్రమే నేను పక్కన ఇస్తాను అనమాట, ఏవి బాగున్నాయి ఏవి లేదు అని చెప్పేసి. పక్కన మీకు వీడియో రన్ అవుతూ ఉంటుంది కదా, ప్యారలల్గా చూస్తే మీకు తెలిసిపోతుంది డ్రెస్సెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో ఇలాంటి కలర్ నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ప్లస్ డార్క్ కలర్స్ నాకు చాలా మంచిగా సూట్ అవుతాయని మీరు చెప్తారు కదా. సో అందుకే నేను కొంచెం డార్క్ కలర్స్ అండ్ వేసుకొని డిఫరెంట్ కలర్స్ తీసుకుందాము అని చెప్పేసి ఇది తీసుకున్నాను. దిస్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్. అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్న డిజైన్తో ఇచ్చారు కాబట్టి ఇంకా బాగుంది. అండ్ నాకు 3/4 హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. అండ్ ఇట్స్ ఏ అనార్కలి మోడల్. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ నెక్ లైన్ ప్యాటర్న్ బాగా నచ్చింది. సో దిస్ ఈజ్ వెరీ నైస్. అంటే కొంచెం అది హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది కదా, సో దాంతో చేసినట్టు అనిపించింది అనమాట. దిస్ ఈజ్ వెరీ నైస్. అండ్ లెంత్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ దీనికి బాటమ్స్ వచ్చేసరికి మనకు ప్లాజోస్ ఇచ్చారనమాట. లుక్ చాలా బాగుంది కదా. సో ప్లాజోస్ ఏంటంటే ఇది వెనక్కి వెళ్తుంది. ఎలాస్టిక్ పార్ట్ ఎప్పుడైనా మనకు వెనక్కి ఉందనుకోండి, ఇది కొంచెం ఫ్లాట్గా ఉంటే ముందర బల్కీగా కనిపించడం అలాంటిది ఏమి ఉండదు అనమాట. సో ఇలా ఫ్రంట్లో ఫ్లాట్ ఉంది, బ్యాక్లో ఇట్లా ఎలాస్టిక్ ఇస్తారు కాబట్టి మంచిగా స్ట్రెచ్ అవుతుంది. నాకు ప్లాజో ప్యాంట్స్ కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. మీరు కావాలంటే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. ఏ లైన్ ప్యాంట్స్ మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది తీసుకోవచ్చు. కానీ లాంగ్ ఆర్స్ వేసుకునే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలేజ్కి వెళ్తున్నా, లేదంటే మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ప్లాజోస్ అయితే మీకు ఇంకా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ దీనికి వచ్చిండే దుప్పట్టా అనమాట. దుప్పట్టా ఈజ్ ఆల్సో వెరీ నైస్. నేను మొన్న పింక్ కలర్ డ్రెస్ ఇట్లాంటిది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను, నాకు అది చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ మెటీరియల్ అంతా బాగుంది. సో సేమ్ దానిలాగే వచ్చింది చూడండి. ఇది నాకు దుప్పట్టా, దిస్ ఇస్ మై ఫేవరెట్. కాకపోతే కొంచెం చిన్నగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. చిన్నగా ఉన్నా కూడా దిస్ ఈజ్ లుకింగ్ వెరీ నైస్. కలర్ కాంబినేషన్ గోల్డ్ వచ్చింది అండ్ దాంతోపాటు ఈ పర్పుల్ది కూడా మంచిగా మిక్స్ అయింది కాబట్టి దిస్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఓవరాల్గా సెట్ అంతా చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ పక్కన మీరు వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ చెప్పండి. అండ్ ఇది సెకండ్ డ్రెస్. ఇది నాకు యాక్చువల్లీ చాలా బాగా నచ్చింది అనమాట. దీంట్లో ఉండేది 3 కలర్స్ ఉన్నాయి టోటల్. ఒకటి బ్రౌన్ ఉంది గైజ్, ఇంకొకటి బ్లూ కలర్ ఉంది. బ్రౌన్ ఉండేదేమో జూలీ దగ్గర ఉంది, బ్లూ ఉండేదేమో డాలీ దగ్గర ఉంది. సో ఇంకొక కలర్ మిగిలిండేది బ్లాక్. దాన్ని ఒకటి ఎందుకు వేసుకోకూడదు, ఇంకా 3 కలర్లు ఉంటే మా 3 మెంబర్స్ సిస్టర్ దగ్గర ఒక్కొక్కటి ఉంటుందని చెప్పేసి నేను ఇది ఆర్డర్ చేసేసుకున్నాను అనమాట. సో మంచి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, ప్లస్ కొంచెం ఈ చికెన్ కర్రీ వైబ్స్ వస్తాను అనమాట. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ నాట్ చికెన్ కర్రీ. అండ్ చాలా చాలా బాగుంది. బ్లాక్ ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్లీ ఇది మీకు బాగా నచ్చుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్రౌన్ బ్లూ కూడా చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటాను. మీరు అక్కడ ఒకసారి చెక్అవుట్ చేసేసారనుకోండి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు అనమాట. వెరీ నైస్. అంటే హ్యాండ్స్ దగ్గర మెటీరియల్ చాలా బాగుంది గైస్. ఫస్ట్లీ క్వాలిటీ చాలా బాగుంది ఫర్ ద ప్రైస్ అండ్ ఆల్. అండ్ ప్యాంట్స్ కూడా మీరు ఇక్కడ చూసుకుంటే ఇట్స్ ప్లాజో ప్యాంట్ అండ్ కింద బాటమ్స్లో సేమ్ డిజైన్ ఇచ్చారనమాట. మనకు పైన టాప్కి ఏదైతే డిజైన్ ఇచ్చారో కింద కూడా సేమ్ అదే థ్రెడ్ వర్క్ అయితే చేశారనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దుప్పట్టా హైలైట్ గైస్. మనకు మొత్తం ఇది కొంచెం కాటన్ లాగా ఉంటుంది కాబట్టి దుప్పట్టా వచ్చేసి మనకి ఇట్లా నెట్ ఇచ్చారనమాట. అది కూడా ప్లెయిన్ కాదు, మొత్తం బార్డర్ కంతా ఇట్లా వైట్ ఇచ్చేసి అండ్ మిగతా దానికంతా సేమ్ డిజైన్ ఇట్లా థ్రెడ్ వర్క్ ఏదైతే మనకు టాప్ అండ్ బాటంలో ఉందో అదే థ్రెడ్ వర్క్ ఈ నెట్ దుప్పట్టా మీద ఇచ్చారు. అండ్ దుప్పట్టా కూడా ఇట్స్ వెరీ లాంగ్, అంటే మంచి పెద్దగా ఉందన్నమాట. దిస్ ఈజ్ వెరీ మచ్ సఫిషియంట్. సో ఐ రియలీ లైక్ దిస్ డ్రెస్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది డ్రెస్. అందుకే మేము ముగ్గురం ఒక్కొక్క కలర్లో తీసేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక కాటన్ కుర్తీ సెట్.
అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు క్యాజువల్గా వేసుకోవాలనిపించినప్పుడు ఐ థింక్ ఈ కలర్ కాంబినేషన్ ఎవరికైనా బాగా సెట్ అవుతుంది. ప్లస్ చాలామంది దగ్గర ఈ కలర్ కాంబినేషన్ ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట. మీరు దీన్ని నార్మల్ గౌన్ లాగా వేసుకోవాలనుకుంటే నార్మల్ గౌన్ లాగా వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇది అనార్కలి మోడల్ కాబట్టి. లేదు మీరు కుర్తీ సెట్ లాగా వేసుకోవాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ హ్యాండ్స్కి ఇక్కడ 3/4 దానికి ఇట్లా మనకి ఎలాస్టిక్ కూడా ఇచ్చారు. కొంచెం స్టైలిష్గానే ఉంటుంది డెఫినెట్గా, చూడ్డానికి కూడా బాగుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా విల్ డెఫినెట్లీ నెవర్ గో రాంగ్. ఓ ఇది అనార్కలి డ్రెస్ కాదు గైస్, సో మీరు డ్రెస్ లాగా వేసుకోలేరు అనమాట, దీన్ని కుర్తీ సెట్ లాగానే వేసుకోవాలి. ఐ జస్ట్ ఫౌండ్ అవుట్ దట్ వన్, బట్ దిస్ ఈజ్ లుకింగ్ వెరీ నైస్. అండ్ దీనికి బాటమ్స్ కూడా ఇచ్చారనమాట. సో దీస్ ఆర్ ద బాటమ్స్. సో ఇవి కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో, అంటే ఇది ప్రింట్ వస్తుంది కదా, ప్రింటెడ్ ఫ్లోరల్. సో అట్లా ప్రింటెడ్ ఫ్లోరల్ కాటన్ సెట్ అనమాట. డైలీ బేసిస్లో వేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ వెరీ నైస్. వెనకాల సేమ్ ఎలాస్టిక్ అంతా సేమ్ ఉంది. అండ్ ఇంట్లో వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఇంకొక కుర్తీ సెట్. యాక్చువల్లీ నేను ఆరెంజ్ కలర్ కుర్తీ సెట్స్ కోసం వెతుకుతున్నాను. ఆ టైంలో ఇది కనపడింది. కొంచెం ఫెస్టివ్ వేర్ లాగా కూడా ఉంది, ఎందుకంటే నేను కొంచెం కార్యసిద్ధి టెంపుల్కి ఎక్కువ వెళ్తూ ఉంటాను కదా. సో ఆంజనేయ స్వామి కలర్ ఆరెంజ్ బాగుంటుంది వేసుకెళ్ళడానికి టెంపుల్స్కి అంతా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా. ఇది కూడా ప్రైస్ చాలా తక్కువ. ఐ థింక్ దిస్ ఈజ్ అరౌండ్ 800 ఆ రేంజ్లోనే ఉంటుంది, అంతకంటే ఎక్కువేం ఉండదు. ఇది ఫుల్ సెట్ గైజ్, ఓకేనా. ఇక్కడ నార్మల్ మిర్రర్ వర్క్ ఉంటుంది కదా, సో అది ఇచ్చారనమాట. సో ఇది వేసుకుంటే చూడాలి ఎలా ఉంటుంది, ఎందుకంటే నా దగ్గర ఆరెంజ్ కలర్ కుర్తీ సెట్ ఐ థింక్ ఇంతవరకు లేనట్టుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఇది చూడడానికి అంతా కూడా ఓకే బాగానే ఉంది. అండ్ ప్యాంట్స్ వచ్చేసి ఇట్లా వచ్చాయన్నమాట, మొత్తం ప్లాజో ప్యాంట్సే, కాకపోతే ముందర ఎలాస్టిక్ ఇట్లా ఉంది కదా. సో ఇది ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి నాకు ఫీలింగ్ వస్తుంది. అంటే మెటీరియల్ వైజ్ ఓకే, ఇంతకు ముందు చూపించినాను కదా దానికంటే సూపర్ అని అయితే చెప్పలేను. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం ఆరెంజ్ కలర్వి ఎక్కువ ఇష్టం అనుకుంటే మీరు ఇది తీసుకోవచ్చు అనమాట. లేదంటే ముందు చూపించినవి అయితే అన్నీ బాగున్నాయి గైస్. సో ఇది ఇంకొకటి అనమాట. ఇది చూడండి, మొత్తం టాప్ బాటమ్ కొంచెం ఓకేగా ఉన్నా, దుప్పట్టా మాత్రం ఎంత పెద్దగా ఇచ్చాడో. క్వాలిటీ కూడా దుప్పట్టా చాలా బాగుంది దాంతో కంపేర్ చేస్తే. మేబీ నేను ఈ దుప్పట్టాను చూసి తీసుకున్నట్టున్నాను. సో వేసుకొని చూసిన తర్వాత నా మీదకి బాగా సెట్ అయింది అనుకోండి, డెఫినెట్గా దీన్ని అలాగే పెట్టుకుంటాను. ఓవరాల్గా దిస్ ఇస్ ఓకే ఫర్ ఎ డీసెంట్ ప్రైస్, ఎందుకంటే ప్రైస్ కూడా చాలా తక్కువ కదా, అందుకని చెప్పేసి. ఒక్క నిమిషం ఆగండి గైస్, దీన్ని పక్కన అప్పుడు ఎందుకు చూపించలేదంటే ఇప్పుడు చూపిద్దామని చెప్పేసి. యాక్చువల్లీ బై మిస్టేక్ వీళ్ళు ప్యాంట్ ఇచ్చినాం అనుకొని షార్ట్ ఇచ్చినట్టున్నారు గైజ్, ఓకేనా. ఓకే తీసుకోద్దండి, ఇది బాగాలేదు, అస్సలు బాగాలేదు, అస్సలు అంటే అస్సలు బాగాలేదు గైజ్. ఓకే ఇది బాగాలేదు, దీన్ని స్కిప్ చేయండి, మిగతా అన్ని తీసుకోండి. ఇది ఏంది, ఇది ప్యాంట్ అంటారు దీన్ని, షార్ట్, ఇది షార్ట్. ఓకే ఇక్కడ వరకు రావడం ఏంది, యాంకిల్ లెంత్ ప్యాంట్ చూసిన, వాట్ ఈస్ దిస్, ఇది వద్దు గైస్ తీసుకోద్దండి. అండ్ లాస్ట్లీ ఇంకొక రెండు ఏంటంటే లాంజ్ వేర్ అనమాట. సో ఇంట్లో వేసుకోవడానికి నైట్ డ్రెస్సెస్ అయితే కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. సో నైట్ డ్రెస్సెస్ కూడా అంతే, నేను నిన్న వెస్ట్ సైడ్కి వెళ్ళి చూసినాను గైస్ ఒక నైట్ డ్రెస్, బ్రౌన్ కలర్ది సిల్క్ లాగా ఉండేది, చాలా బాగుంది. 2000 అంట. మార్క్స్ అండ్ స్పెన్సర్స్లోనే నైట్ డ్రెస్సెస్ మనకు 1500కి అట్లా వచ్చేస్తూ ఉంటాయి. సో 2000 ఒక నైట్ డ్రెస్ కావాలని చెప్పేసి నేను ఇంకా తీసుకోలేదు. నేను మ్యాక్సిమం 1000 రూపాయలు, సో లేదంటే ఒక 1200 మరీ బాగుంటే ఆలోచిస్తాను, అంతేగాని ఎందుకు ఊరికే నైట్ డ్రెస్సెస్ వేసుకోవడానికి, ఇంట్లో వేసుకోవడానికి కదా అని చెప్పేసి తీసుకోలేదు. దిస్ ఈస్ వెరీ నైస్. దీంట్లోనే దగ్గర డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. స్ట్రెచీ మెటీరియల్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఇంట్లో వేసుకోవడానికి అంతా కూడా సూపర్ ఉంటుంది. అండ్ ఇలా బాటమ్స్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ వెరీ నైస్. సో ఇది బాటమ్స్, ఇది కూడా అంతే చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా అంటే స్ట్రెచీగా ఉంటుంది, మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ నైట్ మీరు పడుకున్నప్పుడు అయితే దిస్ ఈజ్ వెరీ నైస్. ఒక మంచి క్వాలిటీ ఉన్న నైట్ డ్రెస్ అనమాట. ఐ వుడ్ 100% సజెస్ట్ ఇది తీసుకోమని చెప్పేసి, ఎందుకంటే అంత బాగుంటుంది ఇది. సో ఇంకొక కలర్ నా దగ్గర ఉండేది ఐ థింక్ బ్లూ అనుకుంటాను, అనంతపూర్లో పెట్టుంటాను అనమాట దాన్ని. సో ఇది తీసుకున్నాను. అండ్ దీంతోపాటు లాస్ట్లీ నేను తీసుకుండే ఇన్నర్స్, సో జివామే బ్రాండ్ నుండి కూడా ఒక్కొక్కసారి తీసుకుంటూ ఉంటాను. లేదంటే మోస్ట్ ఫేవరెట్ వచ్చేసి SOIE అని ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఎవరికైనా మీకు ప్యాడెడ్ ఉన్న లేదంటే వైర్డ్ ఉన్న ఇన్నర్స్ బ్రాస్ నచ్చవనుకుంటే డెఫినెట్లీ యూ షుడ్ టేక్ దిస్ వన్, ఎందుకంటే దీనికి ప్యాడింగ్ ఉండదు అండ్ వైర్డ్ కూడా కాదు, బట్ 100% సపోర్ట్ చాలా మంచిగా ఇస్తుంది అనమాట. బికాజ్ దీనికి వెనకాల హుక్ మీరు చూసుకుంటే ప్యాడింగ్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ నేను ఒక్కొక్కసారి శారీస్లో కూడా వేసుకుంటా, ఇఫ్ ఇన్ కేస్ మీకు మరీ డీప్ ఉన్న నెక్స్ట్లోకి అయితే సెట్ అవ్వదు, కానీ లేదంటే శారీస్లో కూడా చాలా మంచిగా సెట్ అవుతుంది. దీంట్లో ఉండే కలర్స్ అన్నీ ఉన్నాయన్నమాట నా దగ్గర. ఐ రియలీ లవ్ దిస్ మెటీరియల్. కాకపోతే 1200 అట్లా పడుతుంది.
నేను ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుండి కూడా యూస్ చేస్తూ ఉండేటివి ఇంకా ఉన్నాయన్నమాట. అంటే చిన్న వైరింగ్ కూడా పోలేదు. జస్ట్ ఒక్కటి ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. రేటింగ్ అయితే తక్కువ ఉంది, కానీ నేను యూజ్ చేసిండేటి మళ్ళీ నేను కొనుక్కునేటివి అనమాట. ఇంకా దాంతోపాటు 3 కలర్స్ పెట్టుకున్నాను నేను. సో ఎలాగో అన్నీ ఒకటే కదా అని చెప్పేసి చూపించట్లేదు. యా, దట్స్ ఫర్ దిస్ హాల్ వీడియో గైజ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఇంకా మంచి వ్లాగ్స్ డెఫినెట్లీ వస్తూ ఉంటాయి. సో అవన్నీ చూడాలనుకుంటే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా డెఫినెట్లీ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నా కూడా మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.